వెల్కమ్ టు శివం సాయి అకాడమీ అండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో క్యాష్ బుక్స్ గురించి సమ్ ఇంట్రడక్షన్ అనేది తీసుకోవడం జరిగిందండి. క్యాష్ బుక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పేసి, సింగిల్ కాలం క్యాష్ బుక్ అని చెప్పేసి, తర్వాత 2 కాలం క్యాష్ బుక్ అని చెప్పేసి, డబుల్ కాలం క్యాష్ బుక్ అని చెప్పేసి కూడా అనటం జరుగుతుంది. దాన్ని తర్వాత 3 కాలం క్యాష్ బుక్ అని చెప్పేసి, అనలైటికల్ పెటీ క్యాష్ బుక్ అని, ఇలా 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ప్రెసెంట్ ఈరోజు మనం ఈ క్లాస్లో 3 కాలం క్యాష్ బుక్ గురించి ఒక ప్రాబ్లం చేయబోతున్నామండి. 3 కాలం క్యాష్ బుక్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది అంటే, ఒక ఫర్మ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ చాలా హెవీగా మా ఫర్మ్లో జరుగుతున్నాయి అనే సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 కాలం క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క ఫర్మ్ వాళ్ళు ఖచ్చితంగా 3 కాలం క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేసే తిరుగుతారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగానైనా సరే మనకి చాలా అవసరం అండి ఈ క్యాష్ బుక్ అనేది. ఈ క్యాష్ బుక్ లో 3 కాలం క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ ని చూసే ముందు ప్రొఫార్మా గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందామండి. దీని యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, టీ షేప్ లో దీని యొక్క ప్రొఫార్మా ఉంటుందండి. 3 కాలం క్యాష్ బుక్ ప్రొఫార్మా యొక్క టీ షేప్ లో ఉంటుంది. ఈ టీ షేప్ లో మనం ఇలా నిలబడితే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పార్ట్ నంతా మనం డెబిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ టీ షేప్ లో రైట్ సైడ్ ఉన్న దాన్నంతా క్రెడిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏ కాలమ్స్ వస్తాయి అనే విషయానికి వస్తే, ఇక్కడ చూడండి, ఫస్ట్ డెబిట్ సైడ్ డేట్ కాలం వస్తుంది, పర్టికులర్స్ కాలం వస్తుంది, ఎల్ఎఫ్ కాలం వస్తుంది, డిస్కౌంట్ అలౌ, క్యాష్, బ్యాంక్, ఇలా డెబిట్ సైడ్ ఈ కాలమ్స్ ని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా డెబిట్ సైడ్ ఏవైతే వచ్చినాయో అవే కాలమ్స్ క్రెడిట్ సైడ్ కూడా రావడం జరుగుతుందండి. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్, క్యాష్, బ్యాంక్. ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి మైండ్ లో థాట్ వచ్చేసేయాలండి. చూడండి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి మెన్షన్ చేయడానికి ఒక కాలం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మెన్షన్ చేయడానికి ఒక కాలం, డిస్కౌంట్స్ రిసీవ్ చేసుకున్నా అలౌ చేయాలన్నా మనకి సపరేట్ ఒక కాలం. ఈ రకంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కంప్లీట్ గా మెన్షన్ చేయడానికి మనకి 3 కాలం క్యాష్ బుక్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండటం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, శ్రీరాజ్ యాజాన్ 31st December 2012 ప్రిపేర్ 3 కాలం క్యాష్ బుక్ అన్నాడు. ప్రిపేర్ 3 కాలం క్యాష్ బుక్ అన్నాడు. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మనము ఆ ఇయర్ ఎండింగ్ కి మనం 3 కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అని 2012 January 1st లో క్యాష్ ఇన్ హ్యాండ్ అమౌంట్ ఇచ్చినాడు, క్యాష్ అండ్ బ్యాంక్ అమౌంట్ ఇచ్చినాడండి. అంటే ప్రీవియస్ మంత్ January 1st 2012 కన్నా ప్రీవియస్ మంత్ లో లేదా ప్రీవియస్ ఇయర్ లో ఏదైతే బ్యాలెన్సింగ్ క్యాష్ అమౌంట్ కానీ లేదా బ్యాంకులో ఉండేటువంటి బ్యాలెన్సింగ్ అమౌంట్ కానీ ఏదైతే ఉంటుందో దానినే ఈ టైప్ లో మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ లో మెన్షన్ చేసిన దానికి కంప్లీట్ గా ఎంట్రీ రాసి అదంతా ప్రొసీజర్ ప్రకారము ట్రాన్స్ఫర్ చేయాలి ఏ ప్లేస్ కది అంటే, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుందండి. కన్ఫ్యూజ్ కాకోకుండా సింపుల్ పాయింట్ చెప్పేస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం 1st January 2012 లో క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ క్యాష్ అండ్ బ్యాంక్ కానీ ఈ 2 పాయింట్లు మాత్రమే ఇస్తే, అలాంటి సిచ్యువేషన్ లో డైరెక్ట్ గా మనం డెబిట్ సైడ్ డేట్ వేసేసి 1/1/2012 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పేసి, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎంత ఇచ్చింటాడో దాన్ని క్యాష్ కాలంలోను, క్యాష్ అట్ బ్యాంక్ ఏదైతే ఇచ్చింటాడో దాన్ని బ్యాంక్ కాలంలోను మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఏం సార్ క్రెడిట్ సైడ్ మెన్షన్ చేయొచ్చు కదా అంటే, క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసేది ఓన్లీ ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చినా లేదా క్యాష్ అట్ బ్యాంక్ అని ఇచ్చి పక్కన బ్రాకెట్ లో క్రెడిట్ అని ఇచ్చినా ఆ 2 సిచ్యువేషన్స్ లో మాత్రమే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ని మాత్రమే.
ఏమండి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. లేదు ఓన్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ ఇచ్చినారనుకోండి, దాన్ని డైరెక్ట్ గా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి క్యాష్ అమౌంట్ ఎంతైతే ఇచ్చింటారో అంత క్యాష్ కాలంలోను, బ్యాంక్ ఎంతైతే ఇచ్చింటారో అంత బ్యాంక్ కాలంలోను మనం మెన్షన్ చేయొచ్చండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏముంది అంటే, ప్రీవియస్ క్లాసెస్ లో లెడ్జర్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా చేసినామండి, ఇక్కడ ఒక జర్నల్ ఎంట్రీ అనేది మెన్షన్ చేసేసి ఆ జర్నల్ ఎంట్రీలో ఉండేదాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేసినాం. యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ప్రకారమే సింపుల్ గా ఎంట్రీ రాసుకొని దాన్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయబోతుండేది క్యాష్ అకౌంట్ కాబట్టి క్యాష్ అనే దాన్ని బేస్ చేసుకొని దానికి ఆపోజిట్ గా ఏ కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఏ సైడ్ పంపించాలి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలా పోస్టింగ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఎంట్రీ అవసరం అండి. ఇంతే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. అలా నెగ్లెక్ట్ చేస్తే దీంట్లో పప్పులో కాలేసినట్టేనండి. మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకోకుండా చాలా డీప్ గా దీన్ని ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే చేయకండి. చూడండి ఇక్కడ దీని ప్రొసీజర్ ప్రకారం ఏమంటే, క్యాష్ సేల్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అయిన తర్వాత పర్చేజ్ గుడ్స్ ఫ్రమ్ ఎం అండ్ కో పేడ్ బై చెక్ అన్నాడు. ఎం అండ్ కో నుండి పర్చేజ్ చేస్తున్నామంట చెక్ ఇచ్చి, ఎం అండ్ కో నుండి చెక్ ఇచ్చి పర్చేజ్ చేస్తున్నామంట. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి చూడండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఎం అండ్ కో పేడ్ బై చెక్. ఎం అండ్ కో దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసినామంట. పర్చేజ్ చేసిన తర్వాత దానికి చెక్ పే చేసినామంట. చెక్ పే చేసినామని చెప్తున్నారు. ఇక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ రాయాలి అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే, చూడండి ఇక్కడ టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవో మేము ఐడెంటిఫై చేయాలి. మనకి ఎంట్రీ రాయాలి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, పర్చేజ్ ఒకటి ఉంది, ఎం అండ్ కో ఒకటి ఉంది, చెక్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ త్రీ కాన్సెప్ట్స్ లో ఏవి టూ మెయిన్ కాన్సెప్ట్స్ గా తీసుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ గా ఇచ్చేస్తారు. కానీ తెలివితో ఆలోచన చేసేసి ఇక్కడ చూడండి, మెయిన్ పర్చేజ్ చేసినాం ఎవరి దగ్గర నుంచి, ఎం అండ్ కో నుంచి. వానికి ఏం చేసినాం, చెక్ పే చేసేసినాం. అలాంటప్పుడు దీంతో మనకి ఏం పని ఉందండి, ఏం పని లేవంతో పర్చేజ్ చేసినాం, చెక్ ఇచ్చినాం, అయిపోయింది. ట్రాన్సాక్షన్ అక్కడికి కంప్లీటెడ్. కాబట్టి దీన్ని ఇక్కడ ఎంట్రీ ఏం రాయాలి అంటే, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ రాసినా అండి. ఒక్కొక్కటి అవుతులు ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా ఐడెంటిఫై చేసుకోండి. ఇదండి నెక్స్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, పేడ్ ఇంటూ బ్యాంక్. పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే, పేడ్ ఇంటూ బ్యాంక్ మీన్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని అర్థం. క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అని అర్థం అనమాట. పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అని అర్థం అనమాట. క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుందండి, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఈ పాయింట్ వన్ మోర్ టైం బాగా రివిజన్ చేసుకోండి. ఒకే ఎంట్రీలో బ్యాంక్ క్యాష్ టూ కాన్సెప్ట్స్ ఒకే ఎంట్రీలో వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంట్రా ఎంట్రీస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంట్రా ఎంట్రీస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ ని. నెక్స్ట్ పేడ్ టు రఘు. రఘు అనే వాడికి పే చేస్తున్నామంట. అట్ ది సేమ్ టైం డిస్కౌంట్ రిసీవ్, వారి దగ్గర నుంచి డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. అలాంటప్పుడు దీనికి ఎంట్రీ ఏం రాయొచ్చండి, పేడ్ టు రఘు అంటే రఘు వన్ ఆఫ్ ద రిసీవర్. మన దగ్గర నుంచి ఏం పోతా ఉంది, క్యాష్ పోతా ఉంది, డిస్కౌంట్ అనేది మనకి వస్తా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దానికి కూడా క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఏం రాయొచ్చండి, రఘు అకౌంట్ డేటా టు క్యాష్ టు డిస్కౌంట్ అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఒకే ఎంట్రీలో ఇంతవరకు మనకి రాలే, ఇప్పుడు రాసినాం, మెన్షన్ చేసినాం. రఘు అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్. ఒకే ఎంట్రీలో
త్రీ కాన్సెప్ట్స్ వస్తే రఘు అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్ ఒకే ఎంట్రీలో త్రీ కాన్సెప్ట్స్ వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంపౌండ్ ఎంట్రీస్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఎంట్రీలో త్రీ కాన్సెప్ట్స్ వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంపౌండ్ ఎంట్రీస్ గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందండి, రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ ఏ చెక్ అన్నాడండి. దీనికి కూడా డిస్కౌంట్ ఉందండి. చూడండి ఇప్పుడు దీనికి సింపుల్ గా ఎంట్రీ ఏం రావచ్చు, రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ అంటే శ్యామ్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. ఏం రిసీవ్ చేసుకుంటా ఉన్నాం, చెక్ రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మనం రిసీవ్ చేసుకునేటప్పుడు వాడికి ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చినాడు, ఇక్కడ రిసీవ్డా అలో పేడా అనేది ఇవ్వలేదండి. ఇవ్వలేదు అంటే అర్థం ఏమి, మనము రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్, నేను మీ దగ్గర నుంచి చెక్ రిసీవ్ చేసుకుంటున్నానండి. నేను చెక్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు నాకు క్యాష్ అనేది ఇన్ అవుతున్నట్టు చెక్ రూపంలో, నేను మీకు డిస్కౌంట్ ఇచ్చినాను అంటే నాకు వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఇన్కమ్. నేను మీకు ఇస్తున్నానంటే నాకు వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్, కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం డెబిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుందప్ప దీనికంటే, బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు శ్యామ్ అకౌంట్ అని వస్తుందండి. ఇక్కడ కనుక చూడండి ఒకే ఎంట్రీలో త్రీ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఒకే ఎంట్రీలో త్రీ కాన్సెప్ట్స్ వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంపౌండ్ ఎంట్రీస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రీ ఏముందండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడండి. బ్యాంక్ నుండి క్యాష్ ని విత్డ్రా చేసుకుంటున్నామంట ఆఫీస్ యూజ్ పర్పస్. దానికి ఎంట్రీ ఏమొస్తుందండి, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ వన్ మోర్ టైం రిపీట్ చేసుకోండి. క్యాష్ ని బ్యాంక్ లో నుంచి విత్డ్రా చేస్తున్నామంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఒకే ఎంట్రీలో క్యాష్ బ్యాంక్ టూ కాన్సెప్ట్స్ వస్తే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని కాంట్రా ఎంట్రీస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది అని చెప్పిన. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. నెక్స్ట్ ఏముంది, పేడ్ రెంట్ బై చెక్. రెంట్ పే చేస్తున్నామంట చెక్ ఇచ్చి. అలాంటప్పుడు ఏమొస్తుందంటే మనకి రెంట్ పేడ్ అంటే రెంట్ ని మనం పే చేస్తున్నామని అర్థం అనమాట. వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కాబట్టి దీనికి ఎంట్రీ వచ్చేసి రెంట్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్. చెక్ త్రూ చెక్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా టూకిగా ఫస్ట్ ప్రాబ్లంలో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఎంట్రీస్ రాసుకోవాలండి. మీరు మామూలుగా అయితే ఇలా ఎంట్రీస్ రాసుకొని పోస్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. నేను మీకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో నేను అన్నిటికీ ఎంట్రీస్ రాసి పోస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా కాకోకుండా బాగా ప్రాక్టీస్ చేసేసినారు అనుకోండి, ఇలా చేయకుండా దీన్ని జస్ట్ మనం ఇమాజిన్ చేసేసుకొని, ఓహో క్యాష్ అనేది డెబిట్ అయింది, అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ అయింది, క్రెడిట్ అయింది కాన్సెప్ట్ క్యాష్ అకౌంట్లోకి వచ్చేవాటికి ఏ సైడ్కి వస్తుంది, జస్ట్ ఇమాజిన్ చేసుకొని తొందరగా పోస్ట్ చేసేస్తే విన్ టైంలో చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలా మీకు అర్థం కావడం కోసమే ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎంట్రీ రాసి పోస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తా ఉన్నానండి. చూడండి ఇప్పుడు ఫస్ట్ 5th డేట్ క్యాష్ సేల్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తా ఉండేది క్యాష్ బుక్ అండి. క్యాష్ అనే కాన్సెప్ట్ ఎందులో ఉందండి, డెబిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, క్రెడిట్ లో ఉంది. మరి అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉన్నప్పుడు ఈ క్యాష్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే పాటికి ఏ సైడ్కి వస్తుందండి, క్రెడిట్ లో ఉండేది దాని క్యాష్ అకౌంట్ లోకి వచ్చేపాటికి డెబిట్ సైడ్కి వస్తుంది అనమాట. ఫస్ట్ డేట్ ఎంత, 5th 1 2012 టు సేల్స్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందండి, 3000. రైట్. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ కాలం ఉంది, క్యాష్ కాలం ఉంది, బ్యాంక్ కాలం ఉంది. సార్ దేంట్లోకి మనం అమౌంట్ వెయ్యాలి అంటే ఈ ఎంట్రీ రాసినప్పుడు ఈ సేల్స్ అనే దానికి క్యాష్ వచ్చిందా బ్యాంక్ వచ్చిందా అనేది చూడాలి. క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ కాలంలో మాత్రమే దానికి సంబంధించినటువంటి అమౌంట్ ని మెన్షన్ చేయాలి, 3000. నెక్స్ట్ ఎంట్రీ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ M&Co పేడ్ బై చెక్ అన్నాడండి.
దానికి ఎంట్రీ ఏం రాసినాం, పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మనం ప్రిపేర్ చేస్తా ఉండేది క్యాష్ బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ కాబట్టి ఎంట్రీలో క్యాష్ ఆర్ బ్యాంక్ రెండింటిలో ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటూనే అలాంటి ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేస్తాం. ఇక్కడ ఈ ఎంట్రీలో క్యాష్ ఉందా, బ్యాంక్ ఉందా? బ్యాంక్ ఉంది. దేంట్లో ఉంది? క్రెడిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఏంట్లో ఉంది? డెబిట్ లో ఉంది. మరి ఇప్పుడు డెబిట్ లో ఉండేటువంటి అనదర్ కాన్సెప్ట్ ని బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చే వాటికి ఏ సైడ్కి వస్తుందండి? డెబిట్ లో ఉండేది ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ వస్తుంది. కాబట్టి డేట్ 7/1/2012 బై పర్చేస్ అకౌంట్. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి క్యాష్ లో ఎలా, బ్యాంక్ లో వేయాలి. దానికి ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ లో క్యాష్ లేదు, బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ కి సంబంధించినది కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి 2500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పేడ్ ఇంటూ బ్యాంక్. అయితే ఏమొచ్చింది? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్యాంకు డెబిట్ లో ఉంది, క్యాష్ క్రెడిట్ లో ఉంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తాం క్యాష్ బ్యాంక్ రెండింటికి సంబంధించినటువంటి ఎంట్రీ, క్యాష్ బుక్ రెండింటికి సంబంధించింది. ఇలాంటి ఎంట్రీస్ ని కాంట్రా ఎంట్రీస్ అని చెప్పినాం. ఈ కాంట్రా ఎంట్రీస్ వచ్చినప్పుడు డెబిట్ కాన్సెప్ట్ ని, క్రెడిట్ కాన్సెప్ట్ ని రెండింటిని మనం పోస్ట్ చేయాలండి. ఈ కాంట్రా ఎంట్రీ యొక్క స్పెషాలిటీ ఇదే. క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వచ్చినా, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వచ్చినా రెండింటిని మనం 3 కాలమ్ క్యాష్ బుక్ లోకి పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసేటువంటి ఎంట్రీస్ నే కాంట్రా ఎంట్రీస్ అంటారు. ఇప్పుడు చూడండి, డేట్ ఎంత ఉందండి? 9th ఉంది, బ్యాంకు క్యాష్ ఉంది కాబట్టి 9th డేట్, 1st month 2012. ఫస్ట్ క్రెడిట్ కాన్సెప్ట్ ఏముందండి? టు క్యాష్ అకౌంట్. దానికి ఆపోజిట్ గా 9/1/2012 డెబిట్ కాన్సెప్ట్ ఏముంది? బ్యాంక్ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్. ఇలా 2 కాన్సెప్ట్స్ ని మనం ఇందులోకి పోస్ట్ చేయాలి. డెబిట్ లో ఉండేది క్రెడిట్ లోకి వెళ్ళిపోతుంది, క్రెడిట్ లో ఉండేది డెబిట్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం కాంట్రా ఎంట్రీగా ఇండికేట్ చేస్తూ ఎల్ఎఫ్ కాలంలో దానికి ఆపోజిట్ గా సి అని మెన్షన్ చేయాలి. దానికి అర్థం ఏంటంటే ఇది కాంట్రా ఎంట్రీ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, ఈ కాంట్రా ఎంట్రీలో ఇచ్చినటువంటి అమౌంట్ ని ఇప్పుడు డెబిట్ క్యాష్ లో వేయాలన్నా లేదా బ్యాంక్ లో వేయాలన్నా? బ్యాంక్ అని రాసినప్పుడు క్యాష్ లో వేయాలన్నా బ్యాంక్ లో వేయాలన్నా? ఈ పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంట్రా ఎంట్రీ పోస్ట్ చేసిన తరువాత క్యాష్ అనేది ఎంటర్ చేసింటే ఆ క్యాష్ కి ఆపోజిట్ గా తొందరపడి ఎవరైనా సరే క్యాష్ కాలంలో అమౌంట్ వేసేస్తారు. అలా వేయకూడదండి. క్యాష్ అని ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి. క్యాష్ అని ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి. బ్యాంక్ అని ఎంటర్ చేసినప్పుడు క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఇది కాంట్రా ఎంట్రీ యొక్క రూల్. ఏమంటే రైట్. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది? పేడ్ టు రఘు డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నారు. రఘు అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అనేది క్యాష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాము. క్యాష్ అనేది క్రెడిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? రఘు అనేది డెబిట్ లో ఉంది. డెబిట్ లో ఉండేది క్యాష్ అకౌంట్ వచ్చే పట్టుకే సైడ్కి వస్తుందండి, క్రెడిట్ సైడ్కి వస్తుంది. డేట్ ఎంత? 15/1/2012 బై రఘు వచ్చేసి ఎంత అమౌంట్? ఎంత? క్యాష్ లో వేయాలన్నా బ్యాంక్ లో వేయాలన్నా అంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్ లో క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ కాలంలోనే అమౌంట్ వేయాలా. ఎంత? 1460. డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ ఎంత ఉందండి? 40 రూపీస్. దానికి ఆపోజిట్ గా 40 రూపీస్ డిస్కౌంట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఏముంది? 21st రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ ఏ చెక్ అన్నాడు. దానికి ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు శ్యామ్.
ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తా ఉండేది క్యాష్ బ్యాంక్ కి కన్సర్న్ గా ఉండేటువంటి అకౌంట్ కాబట్టి ఇక్కడ బ్యాంక్ అనేది డెబిట్ లో ఉంది, అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది. మరి క్రెడిట్ లో ఉండేటువంటి అనదర్ కాన్సెప్ట్ బ్యాంక్ అకౌంట్ కు పోయే వాటికి ఏ సైడ్ కి వస్తుందండి, అక్కడ క్రెడిట్ లో ఉండేది ఆటోమేటిక్ గా డెబిట్ సైడ్ కి వస్తుంది. డేట్ ఎంత అండి 21st 1/12 శ్యామ్ అని చెప్పేసి ఎంత బ్యాంక్ 980. ఆ బ్యాంక్ అనేది మనం క్యాష్ కాలంలో ఆవిష్పడి వేయకుండా దానికి ఆపోజిట్ గా బ్యాంక్ ఉందా క్యాష్ ఉందా అబ్జర్వ్ చేసేసి దానికి కన్సర్న్ గా ఉండేటువంటి అకౌంట్ లోనే వేయాలి. 980 డిస్కౌంట్ ఎంత ఉందంటే అక్కడ 20 రూపీస్, దానికి ఆపోజిట్ గా డిస్కౌంట్ 20 రూపీస్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడని. ఆఫీస్ యూజ్ కోసం మనం క్యాష్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే దానికి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. క్యాష్ బ్యాంక్ ఒకే ఎంట్రీలో ఉంటే అలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ని మనం ట్రీట్ చేస్తాం, కాంట్రా ఎంట్రీ అని ట్రీట్ చేస్తాం. కాంట్రా ఎంట్రీ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆ 2 కాన్సెప్ట్స్ ని 3 కాలం క్యాష్ బుక్ లోకి ఎంటర్ చేయాలి అనేది దాని యొక్క స్పెషాలిటీ. దాన్ని ఎలా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, క్యాష్ అనేది డెబిట్ లో ఉంది, అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది. ఇప్పుడు క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ ని ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఎక్కడికి వస్తుంది క్రెడిట్ లో ఉండేది, ఈ క్యాష్ అకౌంట్కి వచ్చేపాటికి 25th డెబిట్ సైడ్కి వస్తుంది. 25th 1/2012 టు బ్యాంక్ అకౌంట్. కాంట్రా ఎంట్రీలో రెండింటిని పోస్ట్ చేయాలి కాబట్టి ఒకటి పోస్ట్ చేసినాం, దానికి కరెక్ట్ గా ఆపోజిట్ గా 25th 1/2012 బై క్యాష్ అకౌంట్ అని మెన్షన్ చేసేసి కాంట్రా ఎంట్రీకి సంబంధించినటువంటి 2 కాన్సెప్ట్స్ వేసినాం కాబట్టి ఎల్ఎఫ్ కాలంలో దానికి ఆపోజిట్ గా ఇది కాంట్రా ఎంట్రీ అని ఇండికేట్ చేస్తూ సి అని మనం మెన్షన్ చేయాలి. దీనికి ఆపోజిట్ గా కూడా సి అని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, కాంట్రా ఎంట్రీ యొక్క అమౌంట్ మనం క్యాష్ లో వేయాలన్నా బ్యాంక్ లో వేయాలన్నా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్న హింట్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అని రాసింటే దానికి ఆపోజిట్ గా క్యాష్ కాలంలో అమౌంట్ చూపించాలి 1000 రూపీస్. క్యాష్ అని రాసింటే దానికి ఆపోజిట్ గా బ్యాంక్ కాలంలో అమౌంట్ చూపించాలి 1000 రూపీస్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేడ్ రెంట్ బై చెక్ అన్నాడు. రెంట్ పే చేస్తున్నారంట త్రూ చెక్ ద్వారా. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అనేది క్రెడిట్ లో ఉంది, అనదర్ కాన్సెప్ట్ డెబిట్ లో ఉంది. ఇప్పుడు క్రెడిట్ లో ఉండేటువంటి కాన్సెప్ట్ అకౌంట్ కి సంబంధించిన అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాను, అనదర్ కాన్సెప్ట్ ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. డెబిట్ లో ఉండేది ఈ అకౌంట్ లోకి వచ్చేప్పటికి ఏ సైడ్కి వస్తుందండి, ఇక్కడ ఆల్మోస్ట్ క్రెడిట్ సైడ్కి వస్తుంది అనమాట. కాబట్టి క్రెడిట్ సైడ్కి వస్తుంది. దాన్ని డేట్ ఎంత 30/1/2012 టు రెంట్ అకౌంట్ అని మెన్షన్ చేసేసి ఇప్పుడు దీనికి కన్సర్న్ గా క్యాష్ లో అమౌంట్ వేయాలన్నా బ్యాంక్ లో వేయాలన్నా అని చూస్తే ఇది బ్యాంక్ కి సంబంధించేది కాబట్టి డైరెక్ట్ గా బ్యాంక్ లో 1600 అని మెన్షన్ చేస్తాం. ఇలా ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం పోస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. పోస్ట్ చేసేసినాం, కంప్లీట్ గా పోస్ట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి అంటే లెడ్జర్ లో మాదిరిగానే డెబిట్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నాయా క్రెడిట్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నాయా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చేసే ముందు చూడండి, ఫస్ట్ టోటల్స్, ఫస్ట్ వెరీ బిగినింగ్ డిస్కౌంట్ కాలమ్స్ ఫస్ట్ చూసేసేయండి. దీని డిస్కౌంట్ ఎంత ఉంది 20, ఈ డిస్కౌంట్ ఎంత ఉంది 40. ఇది మైనస్ చేయడం ప్లస్ చేయడం ఇట్లాంటి వేరియేషన్స్ ఏమి ఉండవండి, డిస్కౌంట్ కాలం మాత్రమే. కాబట్టి దాన్ని ఏమి టచ్ చేయకుండా
డెబిట్ డిస్కౌంట్ ఎంత ఉంటే అంత టోటల్ చేసి పెట్టాడు, క్రెడిట్ డిస్కౌంట్ ఎంత ఉంటే అంత టోటల్ చేసి పెట్టాడు. నెక్స్ట్ రఫ్గా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏమి? క్యాష్ కాలం ఫస్ట్ తీసుకోండి. ఈ అమౌంట్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉందో కంపేర్ చేయాలి. ఫస్ట్ చూడండి, 16,000 అంటే 1600 అంటే 4,650, 5,620, 5,620 ఉంది డెబిట్. క్రెడిట్ ఎంత ఉందండి? 3,460 ఉందండి. కాబట్టి ఇదే ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇది మెన్షన్ చేసేస్తాం. 5,620 డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డెబిట్ టోటల్ అలానే తీసుకొచ్చి క్రెడిట్లో వేసేసేయండి. నెక్స్ట్ బ్యాంక్ కాలం చెక్ చేయండి. 12,000, 14,000, 15,000, 15,000, 16,580, 16,580. ఈడెంత ఉంది? 3,500. ఇప్పుడు ఏది ఎక్కువ ఉన్నట్టండి? డెబిట్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి 16,580 అదే అమౌంట్ ని క్రెడిట్ సైడ్ వేసేసుకోవాలి. 16,580 రఫ్ గా కంపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, క్యాష్ కాలమైన డెబిట్ ఎక్కువ ఉంది, బ్యాంక్ కాలమైన డెబిట్ ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ డెబిట్ టోటల్స్ అలానే తీసుకెళ్ళి క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసేయాలి. క్రెడిట్ సైడ్ మెన్షన్ చేసేసిన తర్వాత ఇప్పుడు రఫ్గా ఇక్కడ రఫ్ వర్క్ చేస్తానండి. ఇదేం లెక్కలోకి తీసుకోకండి. ఇది చూడండి, ఇప్పుడు ఫస్ట్ డెబిట్ టోటల్ ఎంత ఉంది? 5,620, 5,620. క్రెడిట్ టోటల్ ఎంత ఉందండి? 3,460. జీరోలో జీరో పోతే జీరో, 12 ఉంటుంది. 12లో 6 పోతే 6 అండి. ఇక్కడ 1 బారో తీసుకొని ఉంటాం కాబట్టి 5, 5లో 4 పోతే 1. ఇక్కడ 5 ఉంది, 5లో 3 పోతే 2. ఈ అమౌంట్ అలా పెట్టుకునేనండి ఫస్ట్. నెక్స్ట్ బ్యాంక్ కాలం చూడండి, డెబిట్ టోటల్ ఎంత ఉంది? 16,580, 16,580. ఈ టోటల్ ఎంత ఉంది? 3,500, 3,500. 0, 8లో 0 పోతే 8, 5లో 5 పోతే 0, 6లో 3 పోతే 3, 1. ఇలా డెబిట్లో నుంచి క్రెడిట్ అమౌంట్ మైనస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ని ఎలా మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ 31st 1 2012 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పేసి క్యాష్ కాలంలో మైనస్ చేసిన తర్వాత ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని క్యాష్ కాలంలో మెన్షన్ చేయాలి. 2,160. బ్యాంక్ది అమౌంట్ తీసేసిన తర్వాత ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని బ్యాంక్ కాలంలో మెన్షన్ చేయాలి. ఇలా మెన్షన్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ టోటల్ కింద వచ్చేసి బిలో వచ్చేసి డెబిట్ సైడ్ 1 2 2012 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పేసి క్యాష్ కాలంలో ఎంత? 2160. బ్యాంక్ కాలం ఎంత? 13080 అని మెన్షన్ చేయాలండి. ఈ టైప్లో క్యారీ డౌన్ అమౌంట్ వచ్చింటే బ్రాట్ డౌన్ అనేది యూత్ సైడ్ రాస్తాం, డెబిట్ సైడ్ రాస్తాం. ఇన్ కేస్ డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ ఎక్కువగా వచ్చి డెబిట్ అమౌంట్స్ తక్కువగా వచ్చిందంటే ఇక్కడ క్యారీ డౌన్ వస్తే ఇక్కడ బ్రాట్ డౌన్ అనేది వస్తుందండి. ఈ టైప్లో మనం 3 కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అలా ఇది చేసుకోకూడదండి. కామర్స్ అనేది ఒక సముద్రం లాంటిదండి. దీంట్లో ఈ 3 కాలం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ లేదా ఇంకా సమ్ మోర్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ మీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బాగా మీరు చేయగలరండి. ఈ రకంగా ప్రాక్టీస్ బాగా చేసుకొని ఏ దానికి ఎలా ఎంట్రీ రాసుకోవాలా, దాంట్లో
క్యాష్ ఉందా బ్యాంక్ ఉందా అనేది అబ్జర్వ్ చేసేసి దాన్ని పోస్ట్ చేసిన తర్వాత క్యాష్ ఉంటే క్యాష్ కాలంలోను బ్యాంక్ ఉంటే బ్యాంక్ కాలంలోను అమౌంట్ క్లియర్గా వేసుకోగలిగినప్పుడే మీకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి మీరు చేసినటువంటి ప్రాబ్లం రైట్ అవుతుందండి. అలా కాకుండా ఊరికే ఏదో టూకీగా వేసుకోవడం, ఊరికే ఇష్టానుసారం చేయడం అలా అంతా చేసినట్టయితే ప్రాబ్లం మొత్తం కంప్లీట్గా రాంగ్ కావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోను ప్లస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోను చాలా వరకు ఈ ప్రాబ్లం 10 మార్క్స్ రావడం జరుగుతుందండి. కాబట్టి బాగా కంప్లీట్గా బాగా ప్రాక్టీస్ చేసుకొని బాగా రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.